తెలుగు సంబరాల తీయదనం అలనాటి రుచుల సరికొత్త రూపం పరంపర స్వీట్స్. విశాఖలోని మధురవాడలో నిండు గర్భిణి అనూష హత్య కేసు గుండె బరువెక్కే ఘటనకు సాక్ష్యంగా నిలిచింది. ప్రసవానికి ముందు రోజే భర్త చేతిలో హత్యకు గురవ్వడం కలిచివేస్తోంది. ఏడుస్తూ తల్లి గర్భం నుంచి బయటకు రావాల్సిన చిన్నారి చనిపోయి రావడంతో కుటుంబం కన్నీరు పెడుతోంది. అనూష కడుపులో ఆడబిడ్డ ఉండగా వైద్యులు పోస్టుమార్టం చేసి బయటకు తీశారు. ఈ కేసులో మరిన్ని విస్తుపోయే నిజాలు వెలుగులోకొస్తున్నాయి. ఆదివారం అర్ధరాత్రి దాటిన తర్వాత భార్యను హత్య చేసిన జ్ఞానేశ్వర్ ఏం తెలియనట్టు నాటకమాడి ఆసుపత్రిలో జాయిన్ చేశాడు. అందరినీ అస్వస్థకు గురై చనిపోయిందని చెప్పి నమ్మించాడు. కానీ స్నేహితురాలి తల్లి హత్య విషయాన్ని బయటకు తెచ్చింది. అనూష శరీరం నల్లగా ఉబ్బిపోవడం, మెడపై ఉన్న మచ్చతో అనుమానం వ్యక్తం చేసింది. ఇవే విషయాలను పోలీసులకు తెలియచేయడంతో వాస్తవాలు బయటపడ్డాయి. జ్ఞానేశ్వర్ అదుపులోకి తీసుకుని విచారించగా నేరాన్ని అంగీకరించాడు. జ్ఞానేశ్వర్ కుట్రలు ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్నాయి. అనూష అమాయకత్వాన్ని ఆసరాగా తీసుకుని ఆమెను నిండా ముంచేసి చంపేశాడు. విశాఖ బీచ్ రోడ్లోని ఓ విద్యాలయంలో ఆమె హోటల్ మేనేజ్మెంట్ కోర్సు చేస్తున్నప్పుడు ప్రేమ పేరుతో వెంటపడ్డాడు. మంచివాడిగా నమ్మించి అతని కుటుంబ సభ్యులకు తెలియకుండా వివాహం చేసుకున్నాడు. ఆపై మధురవాడలో కాపురం పెట్టి తాను బెంగళూరులో ఉంటున్నానని తల్లిదండ్రులను నమ్మించాడు. పెళ్లైన నాటి నుంచి ఆమెను ఎలాగోలా వదిలించుకోవాలని అవకాశం చిక్కినప్పుడల్లా ప్రయత్నాలు చేశాడు. క్యాన్సర్ పేరు చెప్పి విడాకులు తీసుకునే ప్రయత్నం కూడా చేశాడు. కానీ అనూష మాత్రం జ్ఞానేశ్వర్తోనే జీవితమని తెగేసి చెప్పింది. ఇక కడుపులో బిడ్డపడ్డాక ఆమె ఓసారి ఫలూదా తాగాలని ఉందని అడిగితే తీసుకొచ్చి దాంట్లో నిద్రమాత్రలు కలిపించాడు. తాగే సమయంలో గ్లాసులో కరగకుండా ఉన్న ఓ మాత్రను ఆమె గుర్తించి ఏంటని అడగడంతో తనకు తెలియదని బుకాయించాడు. బిడ్డ పుట్టాక వదిలించుకోవడం కుదరదని ఆమె ప్రసవానికి ముందు రోజే చంపేశాడు. ఇలా తల్లి బిడ్డ మరణానికి కారణమైన జ్ఞానేశ్వర్ను కఠినంగా శిక్షించాలని డిమాండ్లు వ్యక్తమవుతున్నాయి. నిందితుడికి భీమిలి కోర్టు 14 రోజులు రిమాండ్ విధించడంతో జైలుకు తరలించారు. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ అమర్నాథ్. ఏదైతే అతి కిరాతకంగా ఇంకొక 24 గంటల్లో తన బిడ్డకే జన్మనిస్తుందని తెలిసినా కూడా తన భార్య గొంతు నిలిపి అతి కిరాతకంగా చంపడం జరిగింది జ్ఞానేశ్వర్. ఈ యొక్క సంఘటన విశాఖపట్నం భీమిలి నియోజకవర్గం మధురవాడ మిథిలాపురి కాలనీలో అయితే కనుక జరిగింది. ఈ యొక్క సంఘటన మేరకు వెంటనే పోలీసులు ఈ యొక్క ఘటనా స్థలానికి చేరుకొని ఆ నిందితుడిని అయితే అదుపులోకి తీసుకున్న పరిస్థితి. విచారణలో కూడా భాగంగా ఎన్నో విషయాలు అయితే కనుక వెలుగు చూసాయి. సో ప్రజెంట్ అటు సిచ్యువేషన్స్, వాళ్ళ ఫ్యామిలీ ఇవన్నీ మనం వాళ్ళ అమ్మగారు కూడా మనతో మాట్లాడిన పరిస్థితి చూసాము. ప్రజెంట్ అయితే కనుక అనూష వారి చెల్లి ఒకసారి మాట్లాడి తెలుసుకుందాం. తన ఫోన్ ఒకసారి తనతో ఫోన్ కాల్లో మాట్లాడి తెలుసుకుందాం. అనూష గారి సిస్టర్ అని మాట్లాడేది. నమస్కారం అమ్మా, మీ పేరు? శివలక్ష్మి అండి. శివలక్ష్మి గారు, ప్రజెంట్ పరిస్థితులు ఏ మేరకు ఉన్నాయి? పోలీసు వారు ఏం చెప్తున్నారు? ప్రజెంట్ ఎక్కడ ఉన్నారు? ప్రజెంట్ కేజెస్ లో ఉన్నాము. ఓకే అమ్మా. వాళ్ళు చెప్పడం అంటే ఇంకా మాకు బాడీ అవుతుంది లోపల. ఓకే, ఇప్పుడే పాప అని చెప్పారు. పాప పుట్టిందని చెప్పారు. ఓకే, ప్రజెంట్ చెప్తున్నారు ఒక్కొక్కటి. ఇంకా మాకైతే ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా ఏమి ఇంకా చెప్పలేదు. బయట వెయిట్ చేస్తున్నాము, పోస్ట్ మార్టం దగ్గర బయట వెయిట్ చేస్తున్నాము. మార్చి పాప ఏదైతే ఇప్పుడు జ్ఞానేశ్వర్ ఉన్నారో, జ్ఞానేశ్వర్ వాళ్ళ తల్లిదండ్రులు మిమ్మల్ని మీట్ అయిన పరిస్థితి ఉందని చెప్పారు. తల్లిదండ్రులు కాదండి, ఓన్లీ తండ్రి వచ్చి మీట్ అయ్యారు. ఏమన్నారు? అక్కడ జ్ఞానేశ్వరు మనకి ఇచ్చిన హైప్ అంతా వాళ్ళ పేరెంట్స్ లేరు అని మేము అనుకుంటున్నాము. వాళ్ళ ఇంటి దగ్గర ఈ అంత్యక్రియలన్నీ వాళ్ళ ఇంటి దగ్గర చేస్తామని ఒప్పుకున్నారు. ఓకే, ఏదైతే ఇంటి దగ్గర కూడా కాదు, వాళ్ళ
ఏమంటే పొలిమేర దగ్గర చేయిస్తామని ఒప్పుకున్నారు అంతే. వాళ్ళ ఊరు ఏదైతే అత్తారింటి పేరు మీద ఇవన్నీ జరగాలని మీరు కూడా కోరుకోవడం జరిగింది. మేము కోరుకున్నామా. ఓకే, ఆ మేరకు వాళ్ళైతే కనుక తనని వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళి ఆ యొక్క అంత్యక్రియలన్నీ కూడా అత్తగారింటి పేరు మీద జరుగుతుందని చెప్పేసి అనుకుంటున్నారు. అవును, ఆ అత్తగారింటి పేరు మీదే జరిగి వాళ్ళే చిన్న కార్యం పెద్ద కార్యం చేసి మాకు పిలుస్తామని చెప్పారు. ఓకే, ప్రజెంట్ అంటే వాళ్ళది ఏ ఊరమ్మా? దువ్వాడ అండి, దువ్వాడ సెక్టర్ 2 అండి. దువ్వాడ సెక్టర్ 2. సో మీరు ఎటువంటి న్యాయం కోరుకుంటున్నారు ప్రజెంట్? ఎటువంటి న్యాయం అంటే ఈ పొజిషన్ ప్రెగ్నెంట్ రేపు అని డెలివరీ ఉన్న ప్రెగ్నెంట్ ని ఆ బాధని వాళ్ళకి తెలియాలి, వీడికే కాదు అందరికి తెలియాలి, అందరి మగవాళ్ళకి తెలియాలి, అందరికి. మాకు అంటే అదో శిక్ష, దానికంటూ వాళ్ళు భయపడాలి. ఒక అమ్మాయిని చేవేస్తే ఇలా ఉంటుందా, ఇన్ని జరుగుతున్నా మన వాళ్ళు భయపడకుండా ఇంత చేస్తున్నారంటే ఏ ధైర్యం చూసి చేస్తున్నారో అది కట్ చేసి పడేయాలి అంతే. కాదండి, ఇప్పుడు ప్రజెంట్ బాడీని పోస్ట్ మార్టం కంప్లీట్ చేసుకొని బయటకు వచ్చిన పరిస్థితి ఉందా? అంటే వెయిట్ చేస్తున్నాము, 1 hour పడుతుంది అన్నారు, వెయిట్ చేస్తాం. ఓకే ఓకే అండి, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్. సో చూశారు కదా పరిస్థితి అయితే ఎలా ఉంది. ఎటువంటి ఆడబిడ్డకి ఇటువంటి పొజిషన్ రాకూడదు, ఎటువంటి ఆడపిల్ల మీదైనా ఇలాగా ఇటువంటి కార్యం, ఇటువంటి ప్రమాదకరమైనటువంటి సిచ్యువేషన్లో పెట్టకుండా ఉండడానికి ఎటువంటి శిక్ష వేసినా సరే మాకు పర్లేదు, కఠినంగా శిక్షించమని ఈ యొక్క అనుష యొక్క కుటుంబ సభ్యులు వాళ్ళ చెల్లి కూడా కోరుకున్న పరిస్థితి మనం చూస్తాం. క్యాన్సర్ పేరు చెప్పి విడాకులు తీసుకునే ప్రయత్నం కూడా చేశాడు. కానీ అనూష మాత్రం జ్ఞానేశ్వర్తోనే జీవితం అని తెగేసి చెప్పింది. ఇక కడుపులో బిడ్డ పడ్డాక ఆమె ఓసారి ఫలూదా తాగాలని ఉందని అడిగితే తీసుకొచ్చి దాంట్లో నిద్రమాత్రలు కలిపించాడు. తాగే సమయంలో గ్లాసులో కరగకుండా ఉన్న ఓ మాత్రను ఆమె గుర్తించి ఏంటని అడగడంతో తనకు తెలియదని బుకాయించాడు. బిడ్డ పుట్టాక వదిలించుకోవడం కుదరదని ఆమె ప్రసవానికి ముందు రోజే చంపేశాడు. ఇలా తల్లి బిడ్డ మరణానికి కారణమైన జ్ఞానేశ్వర్ను కఠినంగా శిక్షించాలని డిమాండ్లు వ్యక్తమవుతున్నాయి. నిందితుడికి భీమిలి కోర్టు 14 రోజులు రిమాండ్ విధించడంతో జైలుకు తరలించారు. ఈ పొజిషన్ ప్రెగ్నెంట్ రేపు అని డెలివరీ ఉన్న ప్రెగ్నెంట్ ని ఆ బాధని వాళ్ళకి తెలియాలి, వీడికే కాదు అందరికి తెలియాలి, అందరి మగవాళ్ళకి తెలియాలి, అందరికి. మాకు అంటే అదో శిక్ష, దానికంటూ వాళ్ళు భయపడాలి. ఒక అమ్మాయిని చేవేస్తే ఇలా ఉంటుందా, ఇన్ని జరుగుతున్నా మన వాళ్ళు భయపడకుండా ఇంత చేస్తున్నారంటే ఏ ధైర్యం చూసి చేస్తున్నారో అది కట్ చేసి పడేయాలి. మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి.